హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేనైతే హ్యాపీగా ఈ వెయిట్ లాస్ జర్నీలో రోజు ఎంజాయ్ చేస్తూ అప్పుడప్పుడు కొంచెం డిమోటివేట్ అవుతూ అప్పుడప్పుడు కొంచెం కష్టంగా ఫీల్ అవుతూ అలా కంటిన్యూ చేస్తున్నాను. మీరు మీ వెయిట్ లాస్ జర్నీ ఎలా కంటిన్యూ చేస్తున్నారో కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపిస్తుంది? మూడ్ స్వింగ్స్ ఉంటున్నాయా? డిమోటివేట్ అవుతున్నారా? లేదా రోజు మోటివేటెడ్గా ఉంటున్నారా? లేదా ఒక్కొక్క రోజు వెయిట్ లాస్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నారా? లేదా ఏం ఫుడ్ తీసుకోవాలో తెలియక అట్లా అనిపిస్తుందా? సో మీకు ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఫీలింగ్ అనేది కామెంట్ చేయండి, మాట్లాడుకుందాము. సో ఈ రోజు వచ్చేసి డే 75 డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈరోజు డే 31 అనమాట. సో నిన్న వచ్చేసి డే 30 వీడియో చూశారు కదా. అంటే మనం 2.5 months ఈ ఛాలెంజ్ పెట్టుకున్నాం 75 days కదా. అందులో 1 month హ్యాపీగా కంప్లీట్ అయిపోయింది. సో మీరు ఎన్ని రోజులు కంప్లీట్ చేశారు ఈ రోజుకి అనేది కామెంట్ చేయండి. మీది ఎన్నో డే, అంటే ఈ డైట్లో ఎన్నో డే మీరు ఫాలో అవుతున్నారు అన్నది కామెంట్ చేయండి. నేనైతే బాగా మిద్ది మీదకి వెళ్ళిపోయి, అంటే టెర్రస్ మీద సన్లైట్లో వర్కౌట్స్ చేశాను కాబట్టి చెమటలు బాగా పట్టేసాయి. టయర్డ్ కూడా అయిపోయాను. కాకపోతే పొద్దున్నే సన్లైట్లో ఉండడం మంచిది కాబట్టి వర్కౌట్స్ కూడా అక్కడే కంప్లీట్ చేసుకున్నాను. సో ఎంత టైర్డ్ అయిపోయినంటే వచ్చి అలా పడుకునేసరికి కాసేపు ఒక 10 నిమిషాలు తర్వాత మెల్లగా లేచి డీటాక్స్ డ్రింక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. డీటాక్స్ డ్రింక్ వచ్చేసి ఈరోజు అల్లం కొంచెం ఎక్కువ వేసి తీసుకుంటున్నాను. అల్లము ఇంకా జీలకర్ర అనమాట. తెలుసు కదా, అల్లం వచ్చి ఫ్యాట్ని కరిగించడానికి బాగా యూజ్ అవుతుంది. జీలకర్ర వచ్చేసి మనకి డైజెషన్కి బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండు కలిపి వెయిట్ లాస్కి మనకి మంచి చాయిస్ అనమాట. కాబట్టి మీరు కూడా డీటాక్స్ డ్రింక్లో ఇది ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డే 31లో నేను ఏం మీల్ ప్లాన్, అంటే ఏం డైట్ ఫాలో అయ్యాను, ఏమేమి ఫుడ్ తీసుకున్నాను అనేది చూసే ముందు వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ లైక్స్ చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదా, డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకున్నాను. నేను ఈ మధ్య ఎక్కువ లెమన్ వాడుతున్నానని చెప్పాను కదా. సో డీటాక్స్ డ్రింక్ వచ్చేసి నేను పొద్దున 8:30 ఆ టైంలో తీసుకుంటాను. నా ఫుడ్ వచ్చేసి 10 గంటలకి, అంటే పొద్దున టిఫిన్ 10 గంటలకు తీసుకుంటాను నేను. కాబట్టి 8:30కి ఈ డీటాక్స్ డ్రింక్ తీసుకోవడం అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది నాకు. అది కూడా లెమన్ యాడ్ చేయడం వల్ల. ఇంతకుముందు నాకు లెమన్ లేకుండా తాగినప్పటికీ ఇప్పుడు లెమన్ వేసుకొని తాగడానికి చాలా డిఫరెన్సే కనిపిస్తుంది. అందుకే మీకు షేర్ చేద్దామని చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆకలిని, అంటే ఫాస్టింగ్ పీరియడ్ ఎక్కువసేపు కంటిన్యూ చేయలేకపోతున్నా, ఆకలిగా అనిపిస్తున్నా సరే మీరు డీటాక్స్ డ్రింక్లో ఇట్లా లెమన్ వేసుకొని తాగడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఆ ఆకలిని కంట్రోల్ చేయగలరు. ఎక్కువసేపు మనం ఫాస్టింగ్ చేయగలం అనమాట. ఇప్పుడు మీరు ఒకవేళ ఇప్పటిదాకా 12 గంటల సేపే ఫాస్టింగ్ చేస్తూ ఉంటే ఈ లెమన్ యాడ్ చేసుకొని డీటాక్స్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోండి. మీరు పొద్దున 9 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేస్తారు అంటే 9 గంటలకి డైరెక్ట్గా బ్రేక్ఫాస్ట్ చేయకుండా, అంటే టిఫిన్ తీసుకోకుండా మీరు ఈ లెమన్ డీటాక్స్ డ్రింక్, కానీ హనీ వేసుకోవద్దు. హనీ వేసుకుంటే మళ్ళీ ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది. అంటే మీరు క్యాలరీస్ కౌంట్ అవుతాయి కాబట్టి మీరు ఫాస్టింగ్ చేసినట్లు లెక్క అవ్వదు అనమాట. కాబట్టి ఈ డీటాక్స్ డ్రింక్ అనేది మామూలుగా మీరు 9 గంటలకి మీ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేస్తారు, అంటే ఈటింగ్ పీరియడ్ స్టార్ట్ చేస్తారు అంటే 9 గంటలకి టిఫిన్ అనేది తినకుండా మీరు ఈ డీటాక్స్ డ్రింక్ తాగండి. అప్పుడు ఖచ్చితంగా ఒక అరగంట నుంచి 1 గంట వరకు మనకు ఆకలిని తగ్గిస్తుంది అనమాట ఇది. కాబట్టి హ్యాపీగా ఒక 1 hour అయితే మనకు ఫాస్టింగ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఫ్యాట్ ఇంకా బాగా కరగడానికి టైం ఉంటుంది. అందుకని డీటాక్స్ డ్రింకుల్లో లెమన్ యాడ్ చేసుకొని మీరు ట్రై చేసి చూడండి. మీకు అలా యాడ్ చేసుకున్న తర్వాత ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా అనేది వీడియో కింద కామెంట్ చేయండి. సో చూస్తారు కదా, పొద్దున నేను ఈరోజు వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి 10 గంటలకి నేను పొంగల్ తీసుకున్నాను. ఆ తర్వాత 11 గంటలకైతే వెజిటబుల్ జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఫస్ట్ అయితే ఇది బేబీకి కుకుంబర్ అంటారు కదా, ఇది కూడా కుకుంబర్లో ఒక రకం కదా. సో వీటిని నేను చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం కలిపి మా ఆయనకి ఇచ్చేసాను స్నాక్ టైంకి. నేనైతే జ్యూస్ ప్రిపేర్ చేసుకుందాము ఇలా వద్దులే అని చెప్పేసి తనకి ఇది ఇచ్చేసాను అనమాట. సో ఇది వచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా మీరు స్నాక్ లాగా తీసుకోవాలనుకుంటే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం పెట్టుకొని అది పైన స్ప్రింకిల్ చేసుకొని అలా అయినా తినొచ్చు, లేదా జ్యూస్ లాగైనా చేసుకోవచ్చు. నేనైతే అందులో ఒక మీడియం సైజు ఉన్నవి 4 తీసుకున్నాను. చూసారా కలర్ ఎంత ఫ్రెష్గా ఉందో. నాకైతే చాలా అంటే చాలా హెల్దీగా అనిపిస్తుంది ఇట్లాంటివి చూసినప్పుడు. మంచి ఫీలింగ్ వస్తుంది. అంటే రోజంతా కూడా ఏదో నేను మంచిగా హెల్దీ చాయిస్ తీసుకున్నాననే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది ఒక్క జ్యూస్తోనే నాకు. అందుకే నేను వెజిటబుల్ జ్యూసెస్ని బాగా ఇష్టపడుతున్నాను. కుదరనప్పుడు నేను చేసుకోలేకపోతున్నాను, కానీ వీలైనప్పుడల్లా ఖచ్చితంగా ట్రై చేస్తున్నాను. సో నేనైతే దీంతో జ్యూస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇది వచ్చేసి ప్లెయిన్గా ఈ కుకుంబర్, అంటే బేబీ కుకుంబర్ కదా, దీన్ని ఏమంటారో తెలియదు నాకు వేరే. సో ఇది తీసుకున్నాను అనమాట. ఇందులో కావాల్సినంత వాటర్ పోసేసుకొని ప్రిపేర్ చేసుకున్న ప్లెయిన్గా. దీంట్లో వచ్చేసి మీరు కావాలంటే ఇంకేదైనా వెజిటబుల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చి పెద్దగా టేస్ట్ ఏమి ఉండదు. మీరు జ్యూస్ చేసుకోలేకపోతే మీరు మామూలుగా అలా డైరెక్ట్గా ఇందాక చూపించినట్టు ముక్కలుగా అయినా తినేయచ్చు. లేదా జ్యూస్ చేసుకోగలిగితే దీంట్లో మీరు వేరే వెజిటబుల్ ఏమైనా యాడ్ చేసినా కూడా చాలా బాగుంటుంది. నేనైతే ప్లెయిన్గా వేరే ఏది లేకుండా ఓన్లీ కుకుంబరే తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి కొద్దిగా లెమన్ యాడ్ చేసి ఇంకా పెప్పర్, మన మిరియాల పొడి ఉంటుంది కదా, అదే యాడ్
చేస్తే వస్తే మనకు వచ్చేసి మంచి లెమన్ సోడా ఆ టైప్ ఆ టేస్ట్ వస్తుంది అనమాట. కాబట్టి నేనైతే ఇందులో వేరే ఏం యాడ్ చేసుకోకుండా లెమన్ ఇంకా పెప్పర్ యాడ్ చేస్తున్నాను. సో మీరు కూడా వెజిటబుల్ జ్యూసెస్ ట్రై చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి. వెజిటబుల్ జ్యూసెస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నాకైతే స్నాక్ టైంలో వేరే దేని మీద ధ్యాస పోకుండా మోస్ట్లీ వీక్ డేస్లో నేను మోస్ట్లీ వెజిటబుల్ జ్యూసెస్ ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నేను మీకు ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. అన్ని వెజిటబుల్ జ్యూసెస్ ఒక వీడియో సపరేట్గా పెడితే మీకు యూజ్ అవుతుంది కదా అని ఒక థాట్ వచ్చింది. అంటే ప్రతి వీడియోలోకి వెళ్ళి చూడకుండా మీకు వెజిటబుల్ జ్యూస్ తాగాలనిపిస్తే జస్ట్ ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే ఏదో ఒక కాంబినేషన్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు కదా, యూజ్ అవుతుందని అనిపించింది. సో త్వరలోనే అది కూడా పోస్ట్ చేస్తాను. మీకు కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. వెజిటబుల్ జ్యూసెస్ వీడియో సపరేట్గా కావాలంటే ఎస్ అని కామెంట్ చేయండి. సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఎంతమందికి అవి యూజ్ అవుతుంది, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని బట్టి చేస్తాను నేను. సో అదనమాట మార్నింగ్ స్నాక్. ఇంకా లంచ్కి వచ్చేసి 1 గంటకి నేను మామూలుగా ఈ క్యారెట్ ఉంటుంది కదా, క్యారెట్ బీన్స్తో తాలింపులాగా చేసుకున్నాను. ఇంకా బెండకాయ తొక్కులాగా ఇదనమాట. సో ఆ కర్రీ తీసుకున్నాను. ఇంకా వైట్ రైస్ కామన్, ప్రతిరోజు నేను వైట్ రైసే తీసుకుంటున్నాను. అంటే రెడ్ రైస్ బ్రౌన్ రైస్ అట్లాంటివి ఏం తీసుకోవట్లేదు, వైట్ రైసే తీసుకుంటున్నాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే అలవాటు అయ్యింది కదా. సో నాకు ఇప్పుడు డైట్ కోసం ఏదో మార్చేయడం అట్లా ఇష్టం ఉండదు. మళ్ళీ నా బాడీకి అది టఫ్గా ఫీల్ అవుతుంది. అమ్మో ఏంటిది ఇట్లా టఫ్గా ఫాలో అవ్వాలా వెయిట్ లాస్ జర్నీలో అనే ఫీలింగ్ నాకు ఇష్టం ఉండదు. కాబట్టి నా వల్ల అయ్యిందే నేను ట్రై చేస్తున్నాను. సో లంచ్కి అయితే దాంతో కంప్లీట్ చేసేసారనమాట. ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఒక బనానా తీసుకున్నాను. వెయిట్ లాస్ జర్నీలో బనానాస్ రెగ్యులర్గా తీసుకోకపోవడమే మంచిది, ఎందుకంటే ఇందులో కొంచెం క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి. కానీ బనానా నా ఫేవరెట్ ఫ్రూట్, ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పుకుంటాను మీకు. కాబట్టి ఒకటైతే తీసుకున్నాను, ఎప్పుడో ఒకసారి తీసుకోవడంలో ఏం తప్పులేదు. సో నైట్ వచ్చేసి నాకు ఎందుకో వేరే ఏం తినాలనిపించలేదు. మేబీ బనానా తిన్నాను కాబట్టి ఫుల్గా అనిపించిందా ఏమో తెలియదు. దాంతోపాటు కొంచెం హెడేక్గా కూడా ఉండింది, అందుకనే కాఫీ తీసుకుందాంలే, సరే ఇదే డిన్నర్గా కన్సిడర్ చేసుకుందామని చెప్పి మామూలుగా బర్రెల పాలు ఉంటుంది కదా, ప్యాకెట్ పాలు కాదు, బర్రెల దగ్గర పట్టించే పాలు, అంటే మా బాబుకి తీసుకొచ్చి ఉంచుతాం అనమాట. వాడు ఎప్పుడైనా ఒకసారి అడుగుతాడు, సో అలాంటప్పుడు ఇవ్వడానికి తీసుకొస్తాము. సో ఆ పాలతో చిన్న కప్పుకి కాఫీ వేసుకొని బిస్కెట్స్తో నేను డిన్నర్ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా 6 గంటలకు నా డిన్నర్ అయిపోతుంది. తెలుసు కదా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాను కదా, 16:8. కాబట్టి 16 అవర్స్ నేను ఫాస్టింగ్ ఉంటాను. 8 అవర్స్ ఫుడ్ తీసుకుంటాను. ఆ 8 అవర్స్ వచ్చేసి పొద్దున 10 నుంచి సాయంత్రం 6 గంటలు అనమాట. అది నా 8 అవర్స్ విండో. డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 6 గంటలకి ఒక 8 గంటలకు అట్లా నేను షటిల్ స్టార్ట్ చేశాను ఈరోజు. సో నేను మా ఆయన ఆడుతాము, ఇంకా మా కజిన్స్ కూడా జాయిన్ అవుతారు. సో ఈరోజు మొత్తానికి నా ఫిజికల్ యాక్టివిటీలో నాకు వచ్చిన స్టెప్ కౌంట్ వచ్చేసి 12K దాకా వచ్చింది. అంటే 12,000 అడుగుల దాకా నేను స్టెప్స్ నడిచాను అనమాట. సో ఇది ఈరోజు నేను తీసుకున్న మీల్ ప్లాన్. ఈరోజు ఎంత క్యాలరీస్ అయ్యిందనేది ప్రతిదీ ఇందులో ఎంటర్ చేశాను. అంటే పొద్దున ఏం తీసుకున్నాను, మధ్యాహ్నం ఏం తీసుకున్నానని. ఇక్కడ నేను జ్యూస్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్లో యాడ్ చేసేసాను, అది మార్నింగ్ యాడ్ చేసి ఉండాలి. సో ఏదైనా ఏమి ఓవరాల్గా నాకు ఇన్ని క్యాలరీస్ అయ్యింది. సో ఈరోజు వీడియో కానీ నచ్చుంటే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్కి లైక్స్ చాలా ఇంపార్టెంట్. రేపు వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.